అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు మంచి స్నేహితులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం ఎండలో చాలా దూరం సాగింది. దారి పక్కన గిరికి అనుకోకుండా ఒక తోలు సంచి కనిపించింది. ఆత్రంగా దాన్ని తెరిచి చూడగా అది బంగారు నాణేలతో నిండి ఉంది. వావ్! నేను ఎంత అదృష్టవంతుడిని! చూడు రాము, నాకు ఎంత బంగారం దొరికిందో అని గిరి గట్టిగా అరిచాడు. రాము చిరునవ్వుతో, నేను అదృష్టవంతుడిని అనకు మిత్రమా, మనం అదృష్టవంతులము అని చెప్పు అని సలహా ఇచ్చాడు. అదెలా కుదురుతుంది? సంచి దొరికింది నాకు, కాబట్టి బంగారమూ నాదే, అదృష్టమూ నాదే, మనం కాదు, నేను అని గిరికోపంగా అన్నాడు. రాము వాదించడం అనవసరమనుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరూ మళ్లీ నడవడం ప్రారంభించారు, కాని వారి మధ్య ఒక నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో వెనకనుంచి దొంగ, దొంగ అని అరుపులు వినిపించాయి. తిరిగి చూస్తే కర్రలు పట్టుకున్న కొందరు వ్యక్తులు కోపంగా వారివైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అయ్యో, ఈ సంచి మన దగ్గర చూస్తే మనల్ని దొంగల్ని అనుకుంటారు, మనల్ని చితకబాదేస్తారు అని గిరి భయంతో వణికిపోయాడు. మనం కాదు గిరి, నువ్వు దొరికిపోతావు, నిన్ను కొడతారు, ఈ బంగారంతో నాకేమి సంబంధం లేదన్నావు కదా అని రాము ప్రశాంతంగా జవాబిచ్చాడు. మనం ఇతరులతో మన అదృష్టాన్ని పంచుకొనప్పుడు వాళ్లు మన దురదృష్టంలో పాలు పంచుకుంటారని ఆశించడం మూర్ఖత్వమే కదా.